ఒక పెళ్ళైన భార్యాభర్తలు మా దగ్గరికి వచ్చారు ప్రేయర్ చేయించుకోవడానికి. ఏదో మాట్లాడుతూ ఇలా సేవింగ్స్ చేస్తున్నానన్నా, మా శాలరీ కొంచెమే, అందులో మేమిద్దరం జాగ్రత్తగా వాడుకుని సేవింగ్స్ చేస్తున్నాము, ఎల్ఐసీలు కడుతున్నాము అని అన్నారు. ఎందుకు ఎల్ఐసి కడుతున్నారంటే, రేపటి దినాన మాకు పిల్లల్ని ఇస్తాడు కదా దేవుడు, వారి పిల్లల భవిష్యత్తు కోసం వారిని చదివించడానికంట పెళ్ళైనప్పటి నుండి ఎల్ఐసీలు కడుతున్నారంట. అన్నా మరి ఇప్పుడు మేమిద్దరమే కదా, జీతం మిగులుద్ది మాకు. ఇప్పుడు ఇంకొకరు వచ్చారనుకోండి, మరి సగం జీతంలో సగం వాళ్ళకే వెళ్ళిపోద్ది కదా. ఖర్చులు, బాలేదని ఇబ్బందులు ఎన్నో ఉంటాయి కదా. అందుకని మేమిద్దరం ఉన్నప్పుడే మేము దాన్ని సేవింగ్స్లో పెట్టేసామంటే రేపటి దినాన మా పిల్లలకి మంచి భవిష్యత్తుని మేము ఇస్తాం. ఏ స్కూల్లోనైనా జాయిన్ చేయగలం, ఎంత డొనేషన్ అయినా కట్టగలం, ఏ కాలేజీలోనైనా జాయిన్ చేయగలం. అందుకని పెళ్ళైనప్పటి నుండి చూడండి వారికి ఎంత దూరదృష్టి. అసలు పెళ్ళైన యవ్వన పిల్లలకి ఎలా ఉంటుంది, ఈ టూర్ వెళ్దాం, ఆ పిక్నిక్ వెళ్దాం, గోవా వెళ్దాం, అంతేనా, ఊటీ వెళ్దాం, ఏవేవో ఉంటాయి. వచ్చిన డబ్బును దుబారా చేసేసుకుంటారు. కానీ ఈ భార్యాభర్తలకి దూరదృష్టి. ప్రైజ్ ద లార్డ్. సోమరితనం మనకు అస్సలు ఉండకూడదు. యవ్వన కాలంలో బలం ఉన్నప్పుడే డ్యూటీ చేద్దాం, ఇంకా కొంచెం సమయం ఉన్నప్పుడు ఓటీ చేద్దాం. వచ్చిన దాంట్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం. చీమల్ని చూస్తే, చీమలంట వేసవి కాలములోనే వర్షాకాలం కొరకు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. అవి ఇంత చిన్నవే అయినా దూరదృష్టి కలిగినవి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, మనం కూడా వచ్చిన దాంట్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని ఎంతో కొంత మిగులుపడి దాని కొరకు మనం అన్నీ కట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్టల దగ్గర, ఆహారం దగ్గర, మటన్ దగ్గర కట్టింగ్స్ చేసుకుంటూ వస్తే తప్పకుండా మిగులుబడి మనకుంటుంది. భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేని ఒక నెమ్మదైన జీవితం మనం చేయగలం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.